ప్రాంతాలకు వచ్చేటప్పటికి ఇవి స్టార్టింగ్ పాయింట్స్ అవ్వటం, హైవే కానుకుని ఉంటాం, వీళ్ళకి ఆల్రెడీ కాస్ట్లీ ఏరియా. వాటికి ఈ రాజధాని ఈ గొడవ రాకముందు వాళ్ళది 30-40 లక్షల నుంచి ఎక్కువ, అదే 30-40 లక్షల రేంజ్ లో ఉండేది. అంటే ఆ లోపల ఉన్నటువంటి పొలాలు 20 లక్షలు 10 లక్షలు ఉంటే ఇవి 40-50 లక్షలు తక్కువ ఉండే కాదు. ఎందుకంటే 3 పంటలు పండే పొలాలు అక్కడ. ఏడాది పొడుగునా ఏదో ఒకటి ఉంటది, కూరలో, అరటి పళ్ళు, లేకపోతే పూలు, ఏదో ఒకటి ఉండేటటువంటి ఏరియా కాబట్టి నిరంతర ఆదాయం వాళ్ళ. దాని మీద వాళ్ళ కుటుంబాలు గడిచిపోయినాయి, తరతరాలు గడిచిపోయినాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని దాని మీద బతికేసినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఈ ఇష్యూ నడుస్తున్నప్పుడు వాళ్ళ మిగతాది భూ సేకరణ వాళ్ళకి 1200 గజాలు, 1-2 కోట్ల లెక్కేసుకుంటే ఇది వచ్చేటికి వీళ్ళకి 4-5 కోట్ల రూపాయలు లెక్కన. ఆ అమరావతి రాజధాని పూర్తయితే వీళ్ళ మీద నుంచినే పోవాలి కాబట్టి వీళ్ళు అప్పుడు ఏ షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకున్న 4800 గజాలంటే ఏం ఆషామాషిన డిమార్ట్ కట్టేయచ్చు. దాంట్లో అరెకరం కడతారు, అరెకరం పార్కింగ్ ఇచ్చుకుంటారు, మెట్రోలు కట్టేయచ్చు. చాలా వీళ్ళకి నెలకు వచ్చేటప్పటికి 1 లక్ష రూపాయలు, 1,50,000 తక్కువ కాకుండా అద్దె వస్తుంది. డిమార్ట్ అంటే 1,50,000 అద్దె తక్కువ ఇస్తాడు, హ్యాపీగా అట్లా ఇవ్వచ్చు అనేటటువంటి రూట్ లో వీళ్ళు అనుకున్నారు. ప్రభుత్వం ఇప్పుడు వచ్చి 5 తీసుకుందాం అనుకుంటుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ స్థాయి ఆదాయం వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ప్రభుత్వం ఇస్తే గొడవ లేదు. ప్రభుత్వం ఏమంటది, రిజిస్ట్రేషన్ వాల్యూ లెక్కను చూసి నేను ఎవరో ఒక కామెంట్ చూసా, వాళ్ళకి జగన్ని నమ్ముకుని నష్టపోయారు.